అంటే వాడైనా మోసం చేయొచ్చు, మంచిగా మాట్లాడి గుణపం ఇచ్చేస్తారు. తెలుగు వాళ్ళు కొండరి పప్పలు మంచిగా మాట్లాడి ఎవరినైనా తెలుగు వాళ్ళు మోసం చేసేవచ్చు, గుణపం దించవచ్చు. మరి వీడు తెలుగుడే కదా. మనమంతా కొండరి పప్పలమైతే మరి వీడు ఏ పప్ప? నువ్వు ఏ పప్ప చెప్పరా అన్వేష్, నువ్వు ఏ పప్ప? నువ్వు కూడా మంచిగా మాట్లాడి గుణపం దించుతున్నావుగా మాకు కూడా. చూద్దాం ఏమంటాడు. అబ్బాయి చేసిన స్కామ్స్ తో నేను నైట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒకటి హర్షసాయి, అదేవిధంగా మన ఏజుడే, వీళ్ళిద్దరి మధ్యన ఒక డిఫరెన్స్ తీసుకొచ్చేసి ఏదో పొడిచేద్దాం అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. హర్షసాయి గురించి చెప్పు, ఎందుకంటే చాలామంది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, నమ్మడానికి పాజిబిలిటీ ఉంటుంది. కానీ ఏజోడు గురించి నువ్వు పిచ్చి పిచ్చి కోతలకు వస్తున్నావు ఈ వీడియోలో. నేను మొత్తం విన్నా. అతను ఒక స్కామర్ అంటున్నావు. ఎక్కడైనా సరే అతను బెట్టింగ్ యాప్ చేశాడా? నువ్వు ప్రూఫ్లు లేకుండా ఈ వీడియోలో మాట్లాడావు. ఈ వీడియో మొత్తం బయట పెడతా, నీ గురించి మాట్లాడతా. ఇది ప్రతి ఒక్కరు వినండి, చివరిదాకా వినండి. ఏ జోడి గురించి ఏం మాట్లాడాడో వీడు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. దానికి నేను విశ్లేషణ కూడా చేస్తాను. హర్షసాయి గురించి పక్కన పెట్టండి. అసలు నీకు ఏజుడేకి అసలు పోలికి ఏంటి ఆయన? అన్వేషణ మాట్లాడతా. ఇది వినండి, ముందు లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అసలు వీడి సంగతి ఏంటో చూద్దాం. కుటుంబాలకి బెట్టింగ్ బాధితులకు ఈ వీడియో ద్వారా వచ్చిన డబ్బులు అంతే. మనిషికి 2 లక్షలు చెప్పిన ఇచ్చి ఆమె 10 కుటుంబాలకు వీడు 60 రోజులుగా ఈ బెట్టింగ్ యాప్ల మీదే చాలా విపరీతంగా డబ్బు సంపాదించాడు. 10 కుటుంబాలకు 2 లక్షలు చెప్పేసి అమౌంట్ ఇచ్చానని చెప్తున్నాడు. అదేమొచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో పెట్టాయని చెప్పేసి అంటున్నాడు. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు లేదా వెళ్ళి చూస్తే అక్కడ ఏ బొకడా లేదు. ఈ వీడియోలోనే వీడికి ఒక్కడు కామెంట్ పెట్టాడు, అన్న నేను వెళ్ళి అక్కడ చూశాను, అక్కడ ఏమీ లేదని చెప్పేసి. ఆ మెసేజ్ కూడా నేను చదువుతాను చూడండి. నిజంగా అన్యాయం అయితే 10 కుటుంబాలకే జరిగిందా బెట్టింగ్ యాప్ల ద్వారా? మిగతా వాళ్ళకి జరగలేదా? మరి మిగతా వాళ్ళందరూ పంచుతానన్నావే. అదే కదా వెంకటేశ్వర స్వామి మీద బెట్టింగ్ యాప్ సంబంధించి వీడియో చేశాడు. దానికి సంబంధించి హుండీలో కూడా డబ్బులు వేసేస్తానన్నాడు. మరి వేసేవారానా? మెసేజ్ ఏం పెట్టాడు చూద్దాం. అసలు అన్వేషం విను. దెయ్యానికి కూడా పియ్యి పెట్టని మన అన్వేషణ బెట్టింగ్ బాధితులకు ఈ వీడియోల మీద వచ్చిన డబ్బు ఇచ్చాడట. అంటే నేను అయితే నమ్మను. ఎందుకంటే ప్రూఫ్గా ఇన్స్టాగ్రామ్లో తాను పెట్టిన ఎడిటెడ్ వీడియోలో ఏమీ లేదు. ఒకసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఎడిట్ చేసేసి వీడియోలో ఏమీ లేదు. ఒక కాల్ రికార్డింగ్, ఏదో న్యూస్ ఛానల్ వీడియో క్లిక్ తప్ప ప్రూఫ్ అంటే ఇదేనా అన్వేష్? ఇదేనా ప్రూఫ్ 10 కుటుంబాలకి ఇచ్చింది? శవాల మీద పేలాలు ఏరుకోవడం కాదా ఇది బెట్టింగ్ ప్రమోట్ చేసే లంజాగడుగుల గురించి మాట్లాడితే వాళ్ళు చేసింది నేరం. మరి వాళ్ళ మీద వీడియోలు చేసి బాధితుల ఫ్యామిలీకి ఇస్తారని చెప్పి తీరా డబ్బులు వచ్చాక బాధితుల ఫ్యామిలీకి ఇవ్వాల్సిన డబ్బులు దింగేసిన అన్వేష్ అన్నది శవాల మీద పేలాలు ఏరుకునే తినడం కాదా? అన్వేష్ నీకే కామెంట్ వచ్చింది, కాలండి చూసుకో. రాత్రి చేసావు కదా వీడియో హర్షసాయి ఏజోడ్ అని చెప్పేసి, అందులో వచ్చింది కామెంట్ చదువు. నేను అంటుంది కాదు, ఇక్కడ కామెంట్ వచ్చింది. బెట్టింగ్ ప్రమోట్ చేసి సంపాదించిన వాళ్ళకి అవేర్నెస్ పేరు మీద వాళ్ళ మీద వీడియోలు చేసి సంపాదించి డబ్బులు దండుకుంటున్న వాడికి పెద్ద తేడా ఏంటి? నీ గురించే ఇలాంటి చాలా మంచి ఆనిముత్యమైన కామెంట్స్ అనేది వచ్చాయి, చదువుతాను. ఓకేనా? సో ఈ వీడియోలో ముందు హర్షసాయి గురించి పెట్టేయండి. మన ఏజోడ్ గురించి ఏమన్నాడో నేను వినిపించే ప్రయత్నం చేస్తాను, దానికి విశ్లేషణ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ వీడియో ఎంత టైం ఉంటుందో నాకైతే తెలియదు. సో ఈ వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముందుగా అయితే మీరు ఒక లైక్ చేయండి. ఘరానా దొంగ ఎవరు? ఘరానా దొంగ ఏజోడు ఘరానా దొంగ, హర్షసాయి ఘరానా దొంగ. మరి ఈడే దొంగ, ఇదే దొంగ
అమ్మాయిల మనసులు దోచేస్తాడు ఈ దొంగ. అమ్మాయిల మనసులు దోచేస్తాడు. ఆటగాడు, పొట్టుగాడు, మామూలు కాదు. ఏందో వీడు ఏజుడే యొక్క భవిష్యత్తుని చెబుతున్నాడు. అసలు మామూలుగా లేదు. మొత్తం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి భవిష్యత్తు వీడికి తెలుసు. గూగుల్లో లేని విషయాలు కూడా మనోడి దగ్గర ఉన్నాయంట. గూగుల్లో కొడితే నీకు తెలియకపోవచ్చేమో, కానీ మనోడిని కొట్టండి. కొడితే మాత్రం ఒక కాల్ చేస్తే చాలు, నీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం అట్ట ఇప్పి చెప్పేస్తాడు. ఎందుకంటే వీడికి ఎప్పుడూ అలవాటు. ఎందుకంటే ఒక కూర కాదు కదా తినేది, అడుక్కునేవాడు కదా, 60 కూరలు తింటాడు. అందుకే వీడికి ఎప్పుడు బాగా అలవాటు. ఎన్ని ఇప్పాడో మరి తెలియదు. సో మీ భవిష్యత్తు తెలియాలంటే మాత్రం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడికి కాల్ చేయండి అమ్మా, ఓకేనా? చూద్దాం. అన్వేష్ ఏమంటాడంటే, ఏజుడే ఫిట్నెస్ మీద ఫస్ట్ వీడియోలు చేశాడు, తర్వాత వచ్చేసి ఫ్యాషన్ మీద చేశాడు, తర్వాత వచ్చేసి సడన్గా జర్నలిస్ట్ అయిపోయాడు. అసలు వీడికి వచ్చేసి ఏజుడికి వచ్చేసి 5,000 10,000 వ్యూస్ వచ్చాయి. సో గివేవే చేసేసి ఇది నీకోసమే అని చెప్పేసి అంట ఫేక్ చేశాడట. గివేవే అని చెప్పేసి అన్వేషణ చెప్తాంట ఫేక్. వీడి కనీసం అసలు వీడి పేరెంట్స్నే పట్టించుకోడు. ప్రూఫ్లు లేకుండా వీడియోలో పిచ్చిగా బాగుతున్నాడు. చూద్దాం ఇంకేమన్నాడు. అజయ్ ఫ్రమ్ ఏజ్ ఫస్ట్ ఫిట్నెస్ మీద చేశాడు, తర్వాత ఫ్యాషన్ మీదకి వచ్చాడు. ఇతను ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ అంటే లేదు. సో నువ్వు ఒక స్కూల్కి ఎలా వెళ్ళాలో చెప్పేస్తాడు, ఒక కాలేజీకి ఎలా వెళ్ళాలో చెప్పేస్తాడు, నువ్వు ఒక ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో చెప్పేస్తాడు, మీరు మ్యారేజ్కి ఎలా వెళ్ళాలో చెప్పేస్తాడు అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. సో నిజంగా ఒక డ్రెస్ సెన్స్ అనేది అతను క్రియేట్ చేశాడు. అది ఒక మంచి వైరల్ అయ్యింది కూడా ఆ కంటెంట్. సో ఏదైనా ఒక కంటెంట్కి, నాకు తెలిసి ఒక కంటెంట్కి సో కొంతవరకే ఆ పాత్ అనేది ఉంటుంది. ఆ కంటెంట్ అక్కడ అయిన తర్వాత ఏం చేసుకుంటారు చెప్పండి? ఆ కంటెంట్ లేకపోతే ఆ కంటెంట్ సో కొన్ని రోజులు బాగా నడిచిన తర్వాత ఆ కంటెంట్ ఇంక అయిపోయింది అనమాట. సో జనాలు అనేది ఇక చూసి బోర్ కొడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము? మన మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకుంటామా లేదా? అది తప్పు అంటే వీడికి అది తప్పు. నా అన్వేషు ప్రపంచాన్ని చుట్టుముట్టేచ్చేస్తా, నేను అన్ని దేశాలు తిరిగేస్తానని చెప్పేసి నువ్వు చేస్తున్నది ఏంటి? మరి నువ్వు 2 ఛానల్ పెట్టేసుకొని నా అన్వేషణ ప్రపంచ యాత్రకు పెట్టేసుకొని సొల్లు ఒక దాంట్లో చెప్తున్నావు. ఈ మధ్యన నా అన్వేషణ ఛానల్లో ప్రపంచ దేశాలు తిరగడం మానేసి ఈ ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో ఏం పెడుతున్నాడో అలాంటి వీడియోలు నా అన్వేషణలో కూడా అనే ఛానల్లో కూడా పెడుతున్నాడు. ఆల్రెడీ ఈ టార్గెట్ ఏంటంటే నా అన్వేషణ ఛానల్లో 2.42 మిలియన్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. అదేగా ప్రపంచ యాత్రలో 2.11. ఈ రెండింటిని సమానం చేసేయాలన్నమాట. ఎదుటి వాళ్ళ మీద పడిపోయి ఎవడైతే హైలో ఉన్నాడో వాడిని వీడి ఛానల్లోకి తెచ్చేసుకుంటాడు. ఎందుకంటే నాకేంటంటే ఈ వీడి యొక్క ఆలోచన ఏంటంటే అందరము గొర్రెలు అన్నాడు కదా. సో అలాగే నేను కూడా అందరితో కూడా గొర్రెనే కదా, అది ఎవడో డిఫరెంట్గా ఉన్నాడు, వాడిని కూడా తీసుకొచ్చేసి నాలో కలిపేస్తే పోదా అని చెప్పేసి డిఫరెంట్గా ఎవరు కనపడ్డారంటే ఏజుడే డిఫరెంట్గా కనపడేటికి. డిఫరెంట్గా ఉంటే వీడికి నచ్చదు. ఎందుకంటే ఇది అసలు ఏం మాట్లాడతాడో నాకు అర్థం కాదు. ఏజుడే పహల్గామాకు సంబంధించి ఒక 11 వీడియోలు చేస్తే ఎక్కడైనా సరే యుద్ధం వచ్చేస్తుందని చెప్పాడు. ఎక్కడైనా డైరెక్ట్గా అక్కడ మన మిలిటరీలో కావచ్చు, మన కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అలా పాకిస్తాన్లో జరుగుతున్న సంఘటనల గురించి చర్చించారో తప్ప అది ఒక కరెంట్ అఫైర్లా ఉంటుంది. అది మాకు చదువుకున్న యువతకి చాలా దీనిగా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, సో ఇండస్ సంబంధించి వెస్ట్రన్ రివర్స్ కావచ్చు, ఈస్టర్న్ రివర్స్, వాటి గురించి కూడా చక్కగా వివరించారు కదా. అందులో నుంచి ఒక నాలెడ్జిబుల్గా పనిచేస్తుంది కదా వీడియో. ఎక్కడ యుద్ధం వచ్చేసిందని చెప్పలేదే. ఏవైతే డిస్కషన్ జరుగుతున్నాయో వాటి గురించే చాలా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. యుద్ధం వస్తుందా రాదని చెప్పేసి ఎప్పుడు ఏజోడే చెప్పలేదు. జరుగుతున్న పరిస్థితులను మాత్రమే మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. ముందు ఏం చేశారని నాకు అనవసరం. ప్రజెంట్ మనము అంతకుముందు చిన్న తప్పులు చేయొచ్చు, కానీ ప్రజెంట్ ఎలా ఉన్నామనేది మన దిశానిర్దేశం. ఈ నా కొడుకు ఫ్యూచర్కి సంబంధించిన విషయాలన్నీ కలుపుతున్నాడు. వాళ్ళ తమ్ముడు గురించి, వాళ్ళ నాన్న గురించి,
ఎక్కువగా నెగిటివిటీ ఆ తమ్ముడి మీద ఉంటే దాన్ని ఏ జోడు మీద కృత్య ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో స్కామ్ చేశాడని చెప్పేసి అంటాడు. ఎక్కడైనా బెట్టింగ్ ఎవరు చేశాడా? స్కామ్ ఏంటి? ఇవేవే ఇది విను ఇది ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఇచ్చినట్టుగా ప్రూఫ్లు కూడా చూపించాడు. అది ఫేక్ అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, ఫేక్కి సంబంధించిన వీడియో ఒకటి పెట్టు. అన్వేషణ్ నీకే చెప్తాను, ఫేక్కి సంబంధించిన వీడియో ఒకటి పెట్టు. నీ దగ్గర ప్రూఫ్ లేదు, పిచ్చగా మాట్లాడుతున్నా. అమ్ముతున్నారు. అయ్యగారు చెప్పారు కాబట్టి అందరూ కొనుక్కున్నారు, రాసుకున్నారు, పూసుకున్నారు. దానివల్ల అయితే ప్రాణాలు పోలేదు, స్కిన్ బొబ్బలెక్కిపోయింది. ఈ ఫ్యాషన్ చేసే టైంలో ఏజుడే గారు సో కొన్ని క్రీముల గురించి, ఆ లోషన్ల గురించి ప్రమోషన్ చేశారు. తప్పేంటి? ఇప్పుడు క్రీములు కొనుక్కున్న వారికి తెలియదా? అది చూసే కదా కొనుక్కుంటారు. ఇతను ప్రమోషన్ చేశారు తప్ప ఎక్కడ బెట్టింగ్ యాప్లు చేయలేదే. ఇది ఫేక్ ఇవే అంటున్నాడు తప్ప ఎక్కడ ప్రూఫ్లు లేవు. వీడి మాటలాడే ప్రతి మాట అబద్ధం. మరి ఫేక్ ఇవే. వీడికి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా? ఫోన్ ఇచ్చారా లేదని చెప్పేసి నీకు ఏమైనా చెప్పారా అన్వేష్? పిచ్చగా మాట్లాడుతున్నా. చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నా. వీడు డిఫరెన్స్ ఎలా తీసుకొచ్చాడంటే హర్షాషాయిని ఏజోడిని ఈ రెండింటి మధ్యన తేడా చెప్తాడు. నాకు అర్థం కాదు. హర్షాషాయికి ఏజోడికి అసలు ఆ కంపారిజన్ ఏంట్రా బాబు? మరి నువ్వు చేస్తుంది ఏంటి చెప్పు, నువ్వు చేస్తుంది ఏంటి చెప్పు. ఎవడైనా ఒక 2 మిలియన్స్ 3 మిలియన్స్ సబ్స్క్రైబర్లు వచ్చేసరికి నీకు కడుపు మండిపోతుంది. ఆడు ఎదుగుతున్నప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వేం చేస్తున్నావు? ఒకటి ఎదిగితే నువ్వు చూడలేవు. ఆరోగ్యకరమైన వంతమైన పోటీ ఎవరికైనా ఉంటుంది. మన పక్కన వాడు బాగా సెటిల్ అయ్యేటప్పుడు మనకు కొంచెం జలసి అసూయ ఉంటుంది, కానీ తప్ప వాడిని నాశనం చేయాలని ఉండదు. కానీ నువ్వు నాశనం చేసేస్తున్నావు. అసూయ కాదు, ఎవరికైనా జస్ట్ అసూయ ఉంటుంది. ఎలాంటిది? మనం కూడా వాడికంటే పై ఎత్తులో ఎదగాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటాడు. ఆయనకి చాలామంది సో మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి, మిలియన్స్లో సబ్స్క్రైబర్లు ఉంటారు. మనం కూడా సో మన మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవాలి. సో మనం వేసుకున్న ఏదైతే కంటెంటో దాని యొక్క దారి అనేది కంప్లీట్ అయిపోయింది. సో వేరే మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకొని వేరే వేలోకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచించుకోవడంలో తప్పేముంది? మరి నువ్వు వెళ్ళలేదా? ప్రపంచ దేశాలను చూపిస్తానని చెప్పేసి లఫూట్ మాట్లాడుకుంటూ ఇంకొక ఛానల్ పెట్టావు కదా. వీళ్ళందరి మీద పడిచేస్తున్నావు కదా. యూట్యూబ్లో ఎవరైతే మంచిగా వీడియోస్ చేస్తూ ఎంతోమంది మీద పడి నువ్వు మరి సబ్స్క్రైబర్ని వ్యూవర్స్ని తెచ్చుకుంటూ మళ్ళీ నీకు తెలుగు వాళ్ళందరూ గొర్రెలా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో నీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు? వాళ్ళంతా గొర్రెలా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు చూస్తా. ఏజోడంటే మనం కాదు, మనందరం. ఆ మాట వీడికి తప్పు. అన్నా నాకు డబ్బులు కావాలంటే ఇచ్చాడో లేదో, ఒకవేళ ఇవ్వకపోయినా సరే వాడేం చచ్చిపోడే. నీలాంటి అబద్ధాల కూర ఎవరు ఉండరు. అసలు నాకు అర్థం కాదు. అతని కంటెంట్ మీద నువ్వు పడిచేస్తున్నావు కదా, నీకు కంటెంట్ లేదా? నువ్వు అడిగితే కాలేజ్ ఫీజు ఏంటి, స్కూల్ ఫీజు కూడా కట్టేస్తాను. ఇదిగో గూగుల్ పే చేశాను, ఎంజాయ్. నువ్వు అడిగితే కాలేజ్ ఫీజు కాదు, స్కూల్ ఫీజు కాదు, కాలేజ్ ఫీజు కట్టేస్తానా, ఇదిగో గూగుల్ పే, ఎంజాయ్ అని ఏజోడు అన్నారు. సో అతను ఆ కుర్రోడికి ఇచ్చారా లేదా అనేది అది సెకండరీ. దానివల్ల ఇచ్చుంటే నిజంగా అవతల వాడి జీవితంలో ఒక మంచి జరుగుతుంది. ఇవ్వకపోతే సో నాకు తెలిసి ఎవరో ఏదో ఇస్తారని చెప్పేసి ఎవరో ఆశపడరు. నా అన్న ఇస్తాడని చెప్పేసి మెసేజ్ పెట్టవచ్చు, అతను ఇవ్వచ్చు. నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేదు. నువ్వు జస్ట్ ఎలిగేషన్ చేస్తున్నావు అంతే. ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి నువ్వు పిచ్చగా వాగుతున్నావు.
నీ దగ్గర ప్రూఫ్ ఉంటే, అతను ఇవ్వలేదని ప్రూఫ్ ఉంటే నువ్వు బయట పెట్టు. అతని కంటెంట్ని నువ్వేంటంటే సో అదంతా అబద్ధంలా నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. మరి నీది అబద్ధం కాదా? బెట్టింగ్ ద్వారా నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10 కుటుంబాలు ఉన్నాయా? ఆ 10 కుటుంబాలకు కూడా నిజంగా ఇచ్చావా? ఇన్స్టాగ్రామ్లో పెట్టావు కదా నిజంగా అని చెప్పేసి, కాదని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టాడు ఒక కుర్రాడు. మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావు? మళ్ళీ ఇంక చూడండి పాపము, ఇంక దారుణంగా మాట్లాడి, ఎంత దారుణంగా మాట్లాడంటే కండోముల గురించి మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నాడు చూడండి కండోముల గురించి. కండోం కావాలని చెప్పేసి అడిగారంట కామెంట్ల రూపంలో. అన్నా నాకు కండోం కావాలి, నాన్న నీకు కండోం కావాలా, ఇదిగో నీకు అమౌంట్ పే చేశాను, ఇచ్చేశాను. అరే నాకు అర్థం కాదు, 2 తెలుగు రాష్ట్రాల యువతి అంటే ఏమనుకుంటున్నావురా? పిచ్చపిచ్చగా ఉందా? పిచ్చపిచ్చగా ఉందా? కండోముల గురించి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు. కండోములు ఎవరికి అవసరం? నీకు అవసరం రా. నువ్వేమంటావు? నువ్వు ఒక హానరబుల్ వ్యక్తితో మాట్లాడినా సరే నువ్వేమంటావు? వండుకునేవాడికి ఒక కూర, అడుక్కునేవాడికి 60 కూరలా? మరి నువ్వు ఎన్ని పిచ్చుల మీద బ్యాటింగ్ చేసావు? నీకు ఎన్ని కండోములు కావాలి? మరి కండోములు కావాలని మెసేజ్ పెట్టలేకపోయావేంటి అయోధ్యుడికి? కండోమ్ లీక్ కదరా కావాలి, మాకెందుకురా బాబా? మేము వండుకుంటాం, నువ్వు అడుక్కుంటున్నావా? కండోములు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నావేమో నువ్వు. చూసుకో మరి, పులిరాజు గడు వచ్చాడనుకో. అందుకేనేంటి ఈ మధ్యన నువ్వు, నాకు అర్థం కాదు, పులిరాజు ఏదో ఎంటర్ అయినట్టుకుంది నీలోన. అందుకే అమ్మాయిలు వేసుకొని తిరగట్లేదు. ఈ మధ్యన ఆపేసినట్టు ఉన్నావు కదా వీడియోలు. పులిరాజు వచ్చినట్టు ఉంది. కొండోములు తొడుక్కోలేదు, మర్చిపోయేట నాయన. కొండోములు తొడుక్కో. కొండోములు కావాలంటే ఏ జోడికి మెసేజ్ పెట్టక్కర్లేదు, నాకు పెట్టి నేను పెడతా. గూగుల్ పేనో ఫోన్పేనో నీకు ఏదో ఒక పేలు ఉంటాయి కదా, దాన్ని నేను డబ్బులు కొడతాను. కొండోములు కొనుక్కొని పిచ్చుల మీద ప్రాక్టీస్ చెయ్యి. గుంటలతో తిరిగే నువ్వు, అది ఏ కుర్రోడైనా సరే, ఏ యువత అయినా సరే, ఏదో కామెంట్లో కొండం కావాలని మెసేజ్ పెట్టారా? పిచ్చపిచ్చగా వాగుతున్నా. గుంటలు తిరిగేది నువ్వు. కొండోములు వాడతావో వాడవో నువ్వు, నీకే తెలియాలి. నువ్వు ఎలాంటి గుంటలతో తిరుగుతావురా? గుడిసెట్టి యాసలు వేసుకొని తిరిగి నువ్వు గమ్మత్తైన ఏంటి సామెతలు చెప్పేస్తున్నావురా? నువ్వు ఎలాంటి గుంటలతో తిరిగావురా? కావాల్సింది నీకు గుంటలం, నీకు గుంటలు కావాలి, నీకు కొండములు కావాలి. నువ్వు ఎలాంటి గుంటలతో తిరుగు? దేశాలకు వెళ్తే గుంట లేకుంటే నువ్వు ఉండలేవు. గుంట లేకపోతే నీ వీడియోలు రావు. నువ్వే గుంటలు ఏందిరా నువ్వు తీసి? ఇది చూడండి, పెరుగు దేశంలో పాపతో డేటింగ్. పెరుగు దేశంలో పాపతో డేటింగ్. ఈ తమ్నైల్ ఏంటిరా? ఈ తమ్నైల్ ఏంటి? మన భారతదేశం అంటే ఒక సంస్కృతి సంప్రదాయం ఉంటుందిరా. అలాంటిది నువ్వు పిచ్చి పిచ్చిగా డేటింగ్. నేను ఆటగాడును, పొట్టుగాడును. ఇంకోటి చూడండి అమ్మ, ఆటగాడు వాక్యం శివన, ఆటగాడు వాక్యం శివన. ఇది చూడండి, ఆ అమ్మాయితో పిక్ని చిన్న డ్రెస్సులో. నువ్వేం మెసేజ్ ఇస్తున్నావురా? నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు చెప్పుకొని. ఇంకోటి ఆటగాడు. ఇంకోటి చూడండి, ఈ అమ్మాయిలతో దిగిన ఫోటోలు. ఇలాంటి సొల్లుగాడికి సబ్స్క్రైబర్లు, వ్యూస్లు. నిజంగానే మన తెలుగు వాళ్ళందరూ కొండరి పప్పల. వీటిని సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి, ఇది ఒకటి చూసారా? ఇది దిగిన ఫోటోలు. ఇది కావాల్సింది కండోములు నీకు. మా 2 తెలుగు రాష్ట్రాల యువత చాలా సక్రమైన మార్గంలో ఉంది. చిన్న తప్పులు జరగవచ్చు, వాటిని సరిదిద్దుకుంటారు, మళ్ళీ ఎదుగుతారు. అంతేగాని పిచ్చగా వాగామంటే దవడ పగిలిపోద్ది. కండోములు కావాలని యువత మెసేజ్ పెట్టిందా? నీకు కావాలరా కొండంలో? గుంటలతో తిరుక్కుంటూ డేటింగ్లంటూ పిచ్చులు. ఒక కూర సాలదు, 60 కూరలు అడుక్కుంటున్నాను. నీకు పులిరాజు ఎంటర్ అయింది, అందుకే ఈ మధ్యన వీడియో చేయడం మానేసేవేమో. అమ్మాయిలు లేకపోతే నీ వీడియోలు ఎవరు డేకరు. సో ఈ మధ్యన ఏంటంటే ఇప్పుడు వీటి మీద పడ్డాయి. బెట్టింగ్స్ అయిపోయినాయి, అలాగే పిక్లు అయిపోయింది.
ఇప్పుడు అంతకుముందు మరి సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్లో ఉన్నారో ట్రావెలర్స్ అందరినీ గెలికేశారు. ఇక ఇప్పుడు ఒక డిఫరెంట్గా కనబడుతున్నాడు ఏజోడు, ఒక డిఫరెంట్గా కనబడుతున్నాడు. అతనికి సంబంధించింది ఏది నెగిటివిటీ లేదు. వాళ్ళ ఫ్యామిలీని ఎంటర్ చేసేసి వాళ్ళ తమ్ముడు మారిపోయాడు. అంతకుముందు ఏదో జరిగి ఉండొచ్చు, మార్పు మంచిదే కదా. అవన్నీ అంతకుముందు విషయాలన్నీ ఏజోడికి అన్వయిస్తున్నావు నువ్వు. నా ఇంట్లో ఒకటి సక్రంగా లేకపోతే వీడితో నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తాం మనం. నువ్వు పిచ్చగా వాగుతున్నావు. ఇంకా ఈడేమన్నాడు వాగుతున్నాడు చూడండి. రెస్టారెంట్ గర్ల్ ఫ్రెండ్తో రెస్టారెంట్కి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలన్నా నాకు డబ్బులు పంపించని చెప్పేసి కామెంట్లు పెట్టారు ఏజోడికి. సో నువ్వు కామెంట్ పెట్టింది చూపించవచ్చు కదా, నువ్వు ప్రూఫ్ ఎందుకు చూపించట్లేదు? ప్రూఫ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? అరే పిచ్చ హోటల్లో దిగుతూ అమ్మాయిలతో తిరిగేది నువ్వు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను ఎర్రిపప్పలు చేసి మాట్లాడుతున్నావు, ముఖ్యంగా యువతని. పిచ్చగా ఉందా? గర్ల్ ఫ్రెండ్లతో తిరిగేటట్టుకున్నామా? మాకంటూ ఒక లక్ష్యం లేదా యూత్కి? చూద్దాం. ఏజోడు గతం ఎంతో దరిద్రం, ఫేక్ గివేవే. అంటే అసలు ఈ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు, ఫేక్ గివేవే. ఫోన్లు ఇచ్చానని చెప్పేసి అది ఇచ్చానని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చాడా లేదు నువ్వు చూసావా? నీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేకపోతే నీకు ఎవరైనా మెసేజ్ పెట్టారా? అన్న నాకు ఇలా ఇస్తామని చెప్పేసి నా ఊరు వచ్చి ఇవ్వలేదని చెప్పేసి నీకు ఎవరైనా మెసేజ్ చేశాడా? పిచ్చగా ఉందా? ఇచ్చేది లేదు సచ్చేది లేదు. ఇచ్చేది లేదు సచ్చేది లేదు. మరి నువ్వేమైనా ఇచ్చావా? అప్పుడు ఫేక్ గివే పెట్టగానే మనవాడికి ఫాలోవర్స్ పెరిగిపోయారని చెప్పేసారు. మరి నువ్వు ఫేక్ గివే చేయలేదా? నువ్వు ఫేక్ గివే చేసావా లేదా? iPhone 15 ఏదో సంబంధించేసి నువ్వు ఇస్తానని చెప్తే 15 లక్షల కామెంట్లు నీకు వచ్చాయా? 15 లక్షల కామెంట్ల నా బుర్ర పోతన ఇది. ఫేక్ గివేకి నీకు 15 లక్షల కామెంట్లు ఇన్స్టాగ్రామ్లో పెడితే 8 లక్షల మంది నేను చూస్తున్నారా స్టోరీస్ పెడితే? ఫేక్ గివే మరి నువ్వు చేసిన తప్పేంటి? మరి నువ్వు ఫేక్ గివే చేయలేదా? ఏదంటే అంటాడు ఇటు ఫేక్ గివే చేసేమంటాడంటే, నేను స్కామర్లను పట్టుకోవాలంటే నేను కూడా స్కామ్లోకి దిగాలి, అప్పుడే కదా నాకు స్కామ్ గురించి తెలిసేది. ఒకడా అసలు ఈ మాకు అదే సినిమా ఉంటుందమ్మా, టెర్రరిస్టులు పట్టుకోవాలంటే ఈ పోలీస్ ఆఫీసరు టెర్రరిస్ట్ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోయి ఆ టెర్రరిస్టులు పట్టేసుకుంటాడు. అది సినిమా. నిజంగా అయితే వాడు బయటికి రాడు. నువ్వు చేసేది దొంగ పని, నీ యూస్ కోసం. అప్పుడు నువ్వు చేయలేదా ఫేక్ గివేవే? iPhone 15కి సంబంధించి తమాషా చేస్తున్నావా? మరి నీ బతుకేంట్రా? చూపించమంటావా ఫేక్ గివేవే? నువ్వు iPhone 15 చూడు, నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. ఫేక్ గివేవే 100 ఐఫోన్లు ఫ్రీ 100 ఐఫోన్లు ఫ్రీ. iPhone 15 ఇచ్చావా? 100 ఐఫోన్లు నువ్వు ఐఫోన్లు 100 ఇచ్చావు నువ్వు. ఏదంటే నేను ఎందుకు చేశానంటే స్కామ్ చేసే వాళ్ళు నేను పట్టుకోవాలి కదా, అందుకే నేను చేశాను. దొంగ దగ్గర వేసాలి మాకు. నీకు యూస్ వస్తున్నవి, వాళ్ళు ఏవో గివ్ చేసుకుంటున్నాడు, వాళ్ళు రియాలిటీగా చేస్తున్నారో లేదో పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చారో లేదో పక్కన పెడితే, నువ్వు కూడా అందులో దిగవలేదా? మరి నువ్వు ఇచ్చావా? వాళ్ళు కనీసం ఎన్నో కొన్ని ఇచ్చి ఉంటారు నాకు తెలిసి, బై మిస్టేక్ ఒకటో రెండు కావచ్చు, అవి కూడా ఇచ్చి ఉండొచ్చేమో. నువ్వు ఒకటి కూడా ఇవ్వలేదు కదా. ఏదంటే నేను స్కామ్ చేయడం కోసం, తెలుసుకోవడం కోసం వాళ్ళ గురించి నేను ఇచ్చానని చెప్పేసి అంటున్నా. మరి నువ్వు చేసింది ఏంట్రా? వాళ్ళు చేస్తే వ్యభిచారం, నువ్వు చేస్తే ఘనకార్యం ఏంటి? వాళ్ళు చేయకుండానే నువ్వు వ్యభిచారం కింద లెక్కెడుతున్నావే. మరి నువ్వు చేసింది ఏంట్రా? 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ప్రతి ఒక్కడికి. గివ్వే చేస్తే 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేస్తున్నారంట. మరి నువ్వు ఎందుకు చేసావు గివ్వే? 100 ఐఫోన్లు ఫ్రీ అని చెప్పేసి iPhone 15 ఇస్తున్నావు కదా. మరి నువ్వు దేనికి చేసావు? నీకు కూడా కక్కుర్తుంది. మిలియన్స్లో వ్యూస్ కావాలి, మిలియన్స్లో సబ్స్క్రైబర్లు కావాలి. మరి నువ్వు చేస్తుంది ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళు ఎవరో ఏదో తిన్నారని అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, ప్రూఫ్లు లేకుండా మాట్లాడుతున్నావు కదా. మరి నువ్వు తిన్నది పెంట కదా? చెప్పరా నాయన, చెప్పు, వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఐఫోన్ ఇస్తున్నాను అంటే 15 లక్షల కామెంట్లు చేశారు. ఐఫోన్ ఇస్తున్నానంటే 15 లక్షల కామెంట్లు చేశారు. ఇండియాలో ఆల్ టైమ్ రికార్డు. మరి నీకు ఇవ్వలేదు.
మరి నువ్వు స్కామ్ చేసావు. దీని గురించి ఏమనుకుంటున్నారో చాలామంది చూస్తున్న వాళ్ళు మీరు కామెంట్ చేయండి. న్యాయానిస్ గురించి స్కామ్లో దిగితేనే కదా స్కామ్ గురించి తెలిసేది. ఆ స్కామ్ ఎలా నడుస్తుందని ఏంటంటే స్కామ్లోకి దిగితేనే కదా స్కామ్ గురించి తెలిసేది. అంటే స్కామ్ చేశాడని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు స్కామ్ చేశానని చెప్పేసి, 100 ఐఫోన్లు ఇస్తానని చెప్పేసి. నా తమ్ముడికి నాకు సంబంధం లేదు. తమ్ముడే ప్యాకెటే. ఏజోడికి సంబంధించిన తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, తమ్ముడు తప్పు చేస్తే అన్నీ దానికి కొంతవరకు బాధ్యత వహిస్తాడు. ఎప్పుడు తన పరిధిలో ఉండేటప్పుడు. నేను చెప్పినా వినకపోతే, నేను ఒకసారి చెప్పా 2 సార్లు చెప్పినా వినకపోతే ఏమంటాం మనం? వాడికి నాకు సంబంధం లేదని జనరల్గా అంటాం కదా. ఇప్పుడు మన ఇంట్లోనే, ఇప్పుడు మన ఇంట్లో చాలామంది ఉంటారు కుటుంబ సభ్యులు. సో మనకు ఒక్కొక్కసారి కోపం వస్తే, నీకు నాకు సంబంధం లేదు, నేను చెప్పిన మాట వింటేనే కదా వాడు నాకు సంబంధించిన వాడు. కానీ కోపంలో నాకు వాడికి సంబంధం లేదన్నాడు. దాన్ని కూడా అసలు పర్సనల్ విషయాలు కూడా నువ్వు మీడియాలో పెట్టేస్తున్నావు, నువ్వు సోషల్ మీడియాలో పెడుతున్నావు. అసలు పర్సనల్ విషయాలు పెట్టడం నీకు ముందు నుంచి అలవాటు. చాలామంది యూట్యూబ్లో వ్యక్తిగత జీవితాలని తీసుకొచ్చేసి నువ్వు సోషల్ మీడియాలో పెట్టేశావు. వాళ్ళ అమ్మలను తిడతావు, వాళ్ళ నాన్నలు తిడతావు, వాళ్ళ భార్యలను తిడతావు. నీ నోటికి ఏదైతే తిడతావు. ఏదనంటే నేను ఎందుకు తిట్టానో తెలుసా? వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ పిల్లాన్ని కానీ, వాళ్ళ నాన్నని కానీ, వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లిని కానీ తిడితే వాళ్ళు అప్పటికైనా మారతారని చెప్పేసి. నువ్వేమైనా సైకాలజిస్ట్ ఏంటి? మరి సైకాలజిస్టులు అందరూ మూసుకోలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మార్పుకి ఒక మంచి వాట్స్తో లైన్లో క్రియేట్ చేసుకుని చక్కగా చెప్తారు, ఎలా మారాలి ఎలా మారాలి. బూతులతో నువ్వు మార్చేస్తావేంటి? బూతులతో వాళ్ళ ఫ్యామిలీని తిడతావు. ఇప్పుడేమొచ్చేసి ఏదోడికి సంబంధించి వాళ్ళ తమ్ముడిని తెర మీద తీసుకొస్తున్నావు, వాళ్ళ నాన్నని తెర మీద తీసుకొస్తున్నావు. నీకు దమ్ము ఉంటే ఏజోడు గురించి మాత్రమే చెప్పు. తప్పు ఏది చేశాడు అది. నువ్వు ఫేక్ గివ్ అవే చేసావు, అందులో దిగి స్కామర్లు పట్టుకోవడం కోసమంట. నువ్వు ఇంటెలిజెన్స్ దీంట్లో పని చేస్తున్నావు ఏంటి? నువ్వు చేసేదే లంగడా పని. వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకుంటూ నువ్వు చేస్తున్నావు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళాడంటే వాడికి కంటెంట్ లేదనే. ఎప్పుడైతే నీ జీవితం గురించి, నువ్వు చేసే కంటెంట్ల గురించి ఆలోచించుకోకుండా ఎదుటివాడి జీవితంలోకి నువ్వు ఫోకస్ చేసి తొంగు చూస్తున్నావంటే నిన్నేమనాలి? ఫోకస్ చేసి వాడి జీవితంలో ఫోకస్ చేసి వాడి మీద వీడియోలు చేస్తున్నాను నువ్వు. అది ఎంతమందిని చేసే వీడియోలు? నీకు కంటెంట్ అంటూ ఏ బొచ్చు లేదు. ఇప్పుడు దేశాలు కూడా తిరగడం మానేశాం. ఎందుకంటే అమ్మాయిలు లేరు, కొండోములు కూడా లేవు. కాల పులిరాజు ఏమైనా వచ్చిందో లేదో అది నీకే తెలియాలి. కామెంట్ పెట్టండి మరి మనవాడికి, చూద్దాం ఇంకేమంటాడు. జర్నలిస్ట్ చేశారంటే జర్నలిస్ట్ అయిపోయింది. ఇప్పుడు విషయాన్ని క్షుణ్ణంగా ఎటువైపు ఏం జరుగుతుందని చెప్పేసి చాలా క్షుణ్ణంగా సోషల్ మీడియాలో ఏదోడిగా చెప్పడం జరుగుతుంది. దానికి జర్నలిస్ట్ చేయాలండి. మినిమం ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటే, చదువు మీద అవగాహన ఉంటే, అతను ఎక్కడా నేను జర్నలిస్ట్ చేసానని చెప్పలేదే. నువ్వెందుకు ఆ పదం వాడుతున్నావు? చాలా చక్కగా నీట్గా కూర్చొని, ఒక ప్రొఫెషన్గా కూర్చొని, వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చాలా చక్కగా మాట్లాడుతావు. నువ్వు ఎలా మాట్లాడుతావు? నువ్వు చెప్పేవని నిజాలా? ఎలా మాట్లాడుతాడా? మరి నువ్వెలా మాట్లాడతావు? సబ్స్క్రైబర్లు అందరూ తెలుగు వాళ్ళందరూ ఎర్రి పప్పలు. చెప్పు తీసుకొని కొడతా. ఇంటి పేరు హనుమంతు ఉంది, ఒంటి పేరు మీద ఆంజనేయ స్వామి బట్టలు వేసేసుకుంటే, అయోధ్యుడు ఇంటి పేరు హనుమంతు, ఆంజనేయ స్వామి బట్టలు వేసేసుకుంటే సరిపోదని చెప్పేసి అంటున్నాడు. ఇంటి పేరు ఉన్నంత మాత్రం వేసుకుంటే సరిపోదని చెప్పేసి ఇతను ఒక ఆంజనేయ దండక మీద చదివాడు. అసలు ఎంత అసలు ఒక అర్థం పర్థం లేనట్టుగా. మనం ఏదైనా ఒక క్షుణ్ణంగా ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్తేనే కదా నాలెడ్జ్ ఉందో లేదో తెలుసు. ఇది చేసిన తప్పు, ఇది పలికిన పదాలు తప్పు ఒప్పు ఎవడో తెలుసు. ఇది చూడండి ఎలా అసలు ఎంత వెటకారం అంటే ఆంజనేయ స్వామి దండకంలో
నేనేమో సంగీతం చేసిన ఒక్క ముక్క అర్థమైందా? ఆంజనేయ స్వామి గురించి చెప్పాడు, ఒక్క ముక్క అర్థమైందా? 2 పదాలు చెప్పినా సరే చాలా స్పష్టంగా చెప్పాలి. ఎటకారంగా పలికాడు అట్లా. నీకు అంత తమాషాగా ఉందా? నిదానంగా చెప్పు, మేము వింటాం కదా. వచ్చో రాదని తెలుస్తుంది. నువ్వు దేవుడిని అపహేళన చేస్తున్నావు. ఏజుడికి బెట్టింగ్ యాప్లకి సంబంధం ఏంటి? ఈ ఏజోడిని నిజంగా నువ్వు కడిగేయాలనుకుంటే కరెక్ట్ ప్రూఫ్లతో ఏజోడిని మాత్రమే టార్గెట్ చేయి. నువ్వు అషషాయిని కంపేర్ చేసుకుంటూ ఏజోడి మీద నుంచి ఏజోడిని ఏమి ప్రూఫ్లు లేకుంటే ఏమీ పీకలేక వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పెడతావు. పండిత పుత్ర పరమసుంట. ఏజోడు చేసే కంటెంట్ నిజంగా నువ్వు చేయగలవు. దమ్ముంటే చేయగలవా? ప్రపంచ దేశాలు తిరిగాను, నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకి, గొంతుల్లో సందుల్లో తిరిగాను అంటున్నావు కదా. నువ్వు చెప్పేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగే, దేనికి యువతకి దేనికి ఇంత కూడా ఉపయోగపడదు. కానీ ఏజోడు చెప్తే అందులో నుంచి ఒక్క ప్రశ్న అయినా వస్తుంది. ఒక్క ప్రశ్న అయినా తన జీవితం మారడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు చెప్పే దాంట్లో ఏ బొంగు ఉండదు. అమ్మాయిలకి సగంకి ఇక్కడ బట్టలు వేసేసి నీ వెనకాల తిప్పుతూ ఉంటావు. అవి వాళ్ళు తీసేసి నువ్వు చెయ్యి, దేశాలు తిరుగు. నీ వీడియోస్ ఎవడు డ్యాగడు. మరి మీ నాన్న పరమసుంట నువ్వే చెప్పావు కదా, మా నాన్న బెట్టింగ్ యాప్లు చేశాడు, నేను లాస్ అయిపోయాను అని చెప్పేసి. పండిత పుత్ర పరమసుంట. మరి మీ నాన్న పరమసుంట కదా, నువ్వేమో పండితుడు అయ్యావా? నువ్వు అంతకుమించి పరమసుంట అయ్యావా? ఎంతసేపు బెట్టింగ్ యాప్లు చేశారు, బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళందరినీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చావు. మరి బెట్టింగ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళది కూడా తప్పే కదా. తప్ప కాదా? తెలిసి ఆడుతున్నారు కొంతమంది. సిగరెట్ తాగడం, మందు తాగడం, గుట్కా తినడం ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం. అయినా సరే గుట్కాను ఆపరు, సిగరెట్ తయారు చేయడం ఆపరు, మద్యపానాన్ని అమ్మడం ఆపరు. మరి వీటి మీద కూడా నువ్వు అవేర్నెస్ తీసుకురావచ్చు కదా నాన్న. తీసుకురావు. సో దయచేసి బెట్టింగ్ అనేది మహాభూతం. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఎవరైతే ఆడుతున్నారో మీకు తెలిసి ఆడొద్దు. దయచేసి తెలియకుండా అసలు వాడి జోలికి వెళ్ళొద్దు. నీకంటే ముందు నుంచి నేను చెప్పాను. ఏమంటే నువ్వు ఫేమస్ అయిపోయావు కదా బూతులు మాట్లాడుకుంటూ. నీ గురించి ఏ కామెంట్లు పెట్టారో, నీ ఆణిముత్యాల గురించి నీకు చెప్తాను, వివరిస్తాను. కొంచెం వెయిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందు. 11 వీడియోలు చేసేసావు నువ్వు. మరి నువ్వు 60 వీడియోలు చేసేసావు కదా బెట్టింగ్ యాప్ల మీద. మరి పిచ్చగా డబ్బు వచ్చింది కదా. 11 వీడియోలు చేసి ఎక్కడైనా సరే యుద్ధం వస్తుందని అయోధ్యుడు చెప్పలేదు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ని, ఒక కరెంట్ అఫైర్ని అందించే ప్రయత్నం చేశాడు. నువ్వేం చేశావు? ఒక వీడియో చేశావు. అది ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టకుండా నా ఇన్వెస్ట్ యూట్యూబ్ ఛానల్లో పెట్టావు. నువ్వు ఏది ఎందులో పెడతానో నీకే తెలియదు. నీ మైండ్ దెబ్బింది నీకు. ఎందుకంటే ఈ వీడియోస్ కూడా ఇందులో ఇక షిఫ్ట్ అయిపోతున్నాయి. ఇక నీకు కంటెంట్ లేదు, దేశాలు తిరగలేకపోతున్నాం ఏంటి, కొండములు దొరకలేదు, బెట్టింగ్ యాప్ల గురించి చేయలేదని ఇటు బాధ. అది కాకుండా నాన్ వెజ్ గురించి ఎన్నో ఛానల్లో నాన్ వెజ్ ఇలాగంటున్నాడు ఇలాగంటాడు. నాగార్జున మీద కూడా ఇటు సెటైర్లు వేశాడు వీడియో. అతను ఏదో గేమ్ కండక్ట్ చేసుకున్నారు, కొంతమంది ఆ గేమ్లో ఇన్వాల్వ్ చేశారు, ఆడారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో తప్పులు చేస్తే నాగార్జున నిందిస్తాడు వీడు. ఇలాంటి వాడు దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. బెట్టింగ్ల గురించి బెట్టింగ్లకు సంబంధించి దేనికి సంబంధించి ఏజుడు వీడియోలు చేయలేదు. అది అతను పర్సనల్. అది అతను ఏది చేయాలి, ఏంటి చేయాలి, ఏ కంటెంట్ చేయాలని అతను చూసుకుంటాడు. నువ్వు చేస్తున్నావుగా. అసలు ఏం మాట్లాడదు.
నా అంటే అన్ని ఛానళ్ళు నా అన్వేష్ గురించి చెప్పుకొచ్చాయి అన్నమాట. అప్పుడు ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు, ఏజుడు డాకలేదు వీడిని. ఇప్పుడు కూడా చెప్తున్నా ఏజుడు గారికి, ఈ అన్వేష్ అయితే ఏదైతే వాగాడో ఈ అన్వేష్ అనే పేరు రాకంట. అసలు ఈ అన్వేష్ గారి మీద వీడియో చేయకూడదు మీరు. ఇలాంటి వాళ్ళ గురించి వీడియో చేస్తే మీ లెవెల్ తగ్గిపోతుంది. అసలు ఈ పేరే రాకూడదు మీ నోటి వెంట అని నేను కోరుకుంటున్నా. ఒకవేళ ఏజుడు గారు చూస్తే మాత్రం వీడేంటి నీ నోటి వెంట వీడి పేరు రావాలి. ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. నా అన్వేష్ అంటుంటా, నాలాంటి వాడు కూడా ఉన్నా, ఇంకా చాలామంది యూట్యూబ్లో అన్నారు. నీలాంటి నోటి వెంట కూడా నా అన్వేషణ పేరు వీడికి వినాలనేది సరదాగా గోక్కుంటున్నాడు లోపల. నా పేరు ఆడికి చేరలేదా, నన్ను చూడడా అని చెప్పేసి వీడిని డాక మాకు చెప్తున్నా. ఖర్చుల కోసం అని చెప్పి రోజుకు ఒక వీడియోతో సాగు ఆయోజుడికి పెళ్ళయిందంట, రోజుకు ఒక వీడియోతో సావదెబ్బుతున్నాడట. మరి నువ్వు చేస్తుంది ఏంట్రా? దెబ్బుతున్నావు అసలు వీడియోలు పెట్టి 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 అందులో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఒక కుర్చీలో కూర్చుంటున్నావు, ఒక చాట్ వెనకాల రాసేస్తున్నావు రెడ్డింగ్తోనే, ఏదేదో చెప్తున్నావు. అందులో ఉపయోగపడేది ఎంతైనా ఉందా? ఎంతైనా ఉందా? పిచ్చ పిచ్చ వాగుడు, ఆడి మీద పడ్డా వీడి మీద పడ్డా, ఆడి పర్సనల్ లైఫ్ వీడి పర్సనల్ లైఫ్ మొత్తం పెంట పెంట. అల్లు అర్జున్ గురించి మాట్లాడమన్నా, నేను మాట్లాడదలుచుకోలేదు, ఇది వేస్ట్ ఆఫ్ టైం. అల్లు అర్జున్ గురించి వీడిని మాట్లాడమన్నారంట, మాట్లాడలేదంట, వేస్ట్ ఆఫ్ టైం. మాట్లాడి చదవాల్సిందే అల్లు అర్జున్ గురించి. ఎట్టా ఉండేది మరి. ఎంతో నా భయభ్రాంతి టీవీ ఛానల్ గురి చేసింది ప్రపంచంలో 120 యుద్ధం వస్తుందని చెప్పేసి అయోధ్యుడే భయభ్రాంతికి గురి చేసేసి టీవీ ఛానళ్ళు భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారంట. వీడు ఒక్కడే అవగాహన కల్పించాడంట యుద్ధం రాదు అని చెప్పేసి. ఎవరు యుద్ధం వస్తుందని చెప్పేసి అయోధ్యుడు ఎక్కడ చెప్పలేదు. అక్కడ జరుగుతున్న ఒక పహల్గామాకు సంబంధించి కావచ్చు, అది ఎట్టా జరిగింది, తర్వాత ఇండస్ రివర్ గురించి అక్కడ ట్యాప్ అనేది కట్టేయడం జరిగింది, తర్వాత దాని యొక్క వెస్ట్రన్ రివర్స్ నార్త్ రివర్స్ ఇవన్నీ వీటి గురించి ఒక కరెంట్ అఫైర్ అనేది ప్రస్తుత పరిస్థితుల గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. భయభ్రాంతులు గురి చేశాడా? ఇక చెప్పాను నేను అతని వీడియోస్ ప్రతిదీ ఫాలో అవుతాను. నేను ఎక్కడ భయపడలేదే. నువ్వు భయపడ్డావేమో, ఎందుకంటే అతని కరెంట్ అఫైర్ని నువ్వు అందుకోలేకపోతున్నావు. నువ్వు అలా మాట్లాడలేవు, నీకు అంత ఫోకస్ లేదు, ఆ వాయిస్ లేదు, ఒక తింగడు వాయిస్ నీది. అయినా మేము ఆదరిస్తున్నాం, మా దరిద్రం అది. గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. జియో పాలిటిక్స్ గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ వీడి దగ్గర ఉంటుందంట. ఎప్పుడైనా అవసరం వస్తే తమ్ముడు నాకు కాల్ చేయి. 128 దేశాలు తిరిగాడు, ఇంకొంచెం తిరగాలి. 197 ఉన్నాయి కదా, ఇంకో 62 తిరగాలి సంథింగ్. ఇవన్నీ తిరుక్కుంటూ గూగుల్లో మొత్తం గూగుల్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇటుక ఈ గూగుల్తో పని లేదు, ఇవన్నీ మూసుకోవడమే. ఏదైనా కావాలంటే మనవాడు కాల్ చేయడమే. కొండం కావాలా? నాకు కొండం కావాలి. మరి ఇటు గూగుల్ ఇటు ఇచ్చేస్తాడు. ఇడే గూగుల్ అన్వేష్ ఇడి పేరు, గుంట అన్వేష్ గాడు ఇడే. వీడికి వచ్చిన కామెంట్స్ చూద్దాం. ఇప్పుడు కామెంట్స్ మీద మీరేమి ఎలా స్పందిస్తారు? వీడి చేసిన వీడియోలోనే వీడికి కామెంట్లు వచ్చాయి. ఏమేమి కామెంట్స్ వచ్చాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అన్నకి ఏ కామెంట్లు వచ్చాయి? మామూలుగా ఉండవు కామెంట్స్. చూడు, ఫస్ట్ ఒకరి నాన్నని రెస్పెక్ట్ అవ్వడం నేర్చుకో. నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని అనాలి. బిహారాలు వాళ్ళ నాన్నని వాళ్ళ తల్లిని సపోర్ట్ చేయడం నేర్చుకోరా. నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, నీకు లైక్లు కొడుతున్నారు, నీకు కామెంట్లు పెడతారు, వాళ్ళందరూ బికారాలు. నీకు ఏ టాపిక్ లేక మొన్నటి వరకు ఆడు నుండి ఎలా మోసం చేశాడు అని ఏడిసిన, ఇప్పుడు బెట్టింగ్ తర్వాత పహల్గామా టాపిక్ మళ్ళీ అయోధ్యుడు యూట్యూబ్ వ్యూస్ ఎవరికి వస్తున్నాయి అంటే అయోధ్యుడే బెట్టింగ్ యాప్కి సంబంధించి అయిపోయింది. యూట్యూబ్లో ఈ పహల్గామాకి సంబంధించి మన ఏజుడు కూడా చేస్తుంటే వ్యూస్ పిచ్చగా వస్తున్నాయన్నమాట. ఇక పచ్చగా రావడంతో ఏజుడే వ్యూస్కి ఎవరికి వస్తున్నాయని వాళ్ళ మీద పడి ఏడవడం మీద నీ ట్రిక్స్ వ్యూవర్స్కి అర్థమైపోయింది. చూసుకో, ఇక నీ ఆటలు సాగవు. నా బట్ట బుర్ర రా బట్ట బుర్ర అని చెప్పి అన్నాడు. చూసుకో ఆయన అన్వేష్ నీ చెప్పిన వీడియో మొత్తం చూసాడట కుర్రాడు, కామెంట్ పెట్టాడు. నీకే చూసుకో, యూట్యూబ్లో ఉంటుంది. నీ వీడియో మొత్తంలో ఏజుడే చేసిన స్కామ్ ఏంటి అనేది ఎక్కడ చెప్పావు బ్రో. తను చేసే కంటెంట్ను క్రిటిసైజ్ చేయడం తప్ప, తను ఏ కంటెంట్ చేయాలో చెప్పడానికి నువ్వు ఎవడివి?
ట్రావెల్ వీడియోలు చేసే నువ్వు బెట్టింగ్ యాప్స్ వరకు ఒకే ఇలా ఎవరు ఫేమస్ అయితే వాళ్ళ మీద పడి నీ వ్యూస్ కోసం ఏదేదో మాట్లాడడం వినే వాళ్ళకి కూడా రోత పుడుతుంది. సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏం చెప్పినా చూస్తారు అనుకుంటే కొంతకాలానికి ఎవరు దేకరు. అది సర్వత్రా వర్ణయతే అన్నట్టు. అది నీ గురించి. మరి తనేమొచ్చేసి మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ఒక ఫిట్నెస్ నుంచి, తర్వాత ఒక గివ్ అప్ నుంచి, తర్వాత ఒక ఫ్యాషన్ నుంచి, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక మంచి కంటెంట్తో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఒక నాలెడ్జబుల్ వీడియోస్ అనేది అయోజుడిగా చేయడం జరుగుతుంది. మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఎవరికైనా ఉంటుంది. మనం ఎందులో సక్సెస్ అవుతున్నామో అటువైపు మళ్ళడం అనేది చాలా మంచి విషయం కదా. ఇప్పుడు నేను సంథింగ్ ఈ వేలో ఉన్నాను, దీంట్లో ఉన్నాను, నా పాత్ అనేది నేను కరెక్ట్గా ఇందులో లేదు అనుకున్నప్పుడు కరెక్ట్గా నా మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకొని అటువైపుగా వెళితే నేను అటువైపు గ్రోత్ అవుతాను అనుకుంటే వెళ్ళడంలో తప్పేంటి? మరి నువ్వు కూడా చేసింది అదే కదా. ట్రావెలింగ్ అనుకుంటూ నువ్వేం చేసావు? ట్రావెలింగ్ అనుకుంటూ నువ్వేం చేసి ఏ వీడియోలు చేస్తున్నావు చెప్పు. ఒక ట్రావెలింగే చేస్తున్నావా? ఇంకేమీ చేయట్లేదా? సో దయచేసి వీడు చెప్పే ఏ విషయాలు మీరు నమ్మద్దు. దయచేసి మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సబ్స్క్రైబర్లు తిట్టడం, అలాగే తెలుగు వాళ్ళని తిట్టడం, గురువులు అనడం ఒక అన్వేష్ ప్రపంచయాత్రికి తెలుసు. ఇలా తిడితే వ్యూస్ పిచ్చగా వస్తాయని చెప్పేసి ఒక నాడి పట్టుకున్నాడు. మనం కూడా అదే పంతాలో నడుస్తున్నాం. ఎందుకంటే దయచేసి నీకు ఆ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత చివరిని కొట్టండి లైక్. నచ్చితే, నచ్చకపోతే లైక్ కొట్టకుండా పక్కకి వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ చేసి ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అప్పుడు ఆ వీడియో అనేది ముందుకు వెళ్ళదు. అంతే మీరు ఇవ్వాల్సిన పనిష్మెంట్. మీరు ఇక వచ్చాడు కదా లైకులు కొట్టేస్తాం చేసేస్తామంటే అది మీ ఇష్టం. సో దయచేసి ఈ వీడియోలో కనుక తప్పులు ఉంటే నన్ను మన్నించండి. మీరు ఏమనుకుంటున్నారు ఈ అన్వేష్ గురించి, అసలు మన ఏజుడు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. ప్రతి ఒక్కరు చూస్తారు. సో జై హింద్, జై భారత్.